హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాస్కర్ టెక్ తెలుగు అండి. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈరోజు ఒక కొత్త కారుతో సేల్కి అయితే మన ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఇక్కడ మీరు చూస్తున్న కారు వచ్చేసరికి మారుతి సుజుకి బ్రెజా అండి. వీడియో అండి, డీజిల్ కారు. వెహికల్ కండిషన్ అయితే చాలా బాగుందండి. కస్టమర్ అయితే మన సబ్స్క్రైబర్ మిత్రులు అనమాట అండి. సో ఆయనకి అమౌంట్ నీడ్ ఉండడం వల్ల ఈ కార్ అయితే సేల్ పెట్టారనమాట. వెహికల్ అయితే చూడొచ్చు, ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్లు అయితే లేవండి. వెహికల్ ఎక్కడైనా డ్యామేజ్లు ఉంటే క్లియర్ కట్గా నేను వీడియోలో కూడా చూపిస్తానండి. మీ అందరికీ తెలుసు, మన ఛానల్లోని నాన్ యాక్సిడెంటల్ వెహికల్ మాత్రమే వీడియోస్ అయితే నేను చేస్తూ ఉంటాను. వెహికల్ అంతా చెక్ చేసిన తర్వాతే నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు అందిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఈ వెహికల్ సంబంధించిన ఫ్రంట్ లుక్ అంతా చూసారు కదా. నెక్స్ట్ మీకు ఈ వెహికల్ సంబంధించిన టైర్స్ చూసినట్లయితే ఫ్రంట్ సెక్షన్లో రైట్ సైడ్ టైర్ చూడొచ్చండి. ఇది ఒక 60-70% టైర్ అయితే ఉందండి. అలాగే సస్పెన్షన్ పరంగా ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. ఇక్కడ వర్షం అయితే పడిందండి, దానివల్ల తడిగా ఉందన్నమాట. అది ఆయిల్ లీకేజ్ అయితే మాత్రం కాదండి. నెక్స్ట్ మీకు రైట్ సైడ్ ప్రొఫైల్ అంతా కూడా మీకు చూడొచ్చు. క్లియర్ కట్గా వీడియోలో పిన్ టు పిన్ ప్రతిదీ కూడా మీకు చూపించడం జరుగుతుందండి. ఇందులో ఎలాంటి హిడెన్ ఇన్ఫర్మేషన్ ఉండదు. జెన్యున్గా నేనైతే పూర్తి వివరాలను అందిస్తాను. రైట్ సైడ్ ప్రొఫైల్ అంతా మీరు క్లియర్గా చూడొచ్చు. రియర్ సెక్షన్లోని మీకు డోర్ మీద చిన్న డెంట్ అయితే ఉందండి, వెరీ స్మాల్ డెంట్ అనమాట. నెక్స్ట్ మీకు రియర్ సెక్షన్లో టైర్ కూడా ఇప్పుడు చూపిస్తానండి. రియర్ సెక్షన్లో రైట్ సైడ్ టైర్ చూడొచ్చండి. ఇది కూడా మీకు 70% టైర్ అయితే ఉందండి. అలాగే మనకి సస్పెన్షన్ పరంగా ఎలాంటి ఆయిల్ లీకేజ్ అయితే లేదండి. క్లియర్ కట్గా మీకు వీడియోలో చూపిస్తున్నాను. ఇక్కడ వర్షం అయితే పడిందని మళ్ళీ చెప్తున్నాను, దానివల్ల ఈ విధంగా ఉందన్నమాట. వాటర్ వాష్ అయితే చేయలేదండి. వెహికల్ అంతా కూడా మీకు ఎలా ఉన్న వెహికల్ అలాగే చూపించడం జరుగుతుంది. వాటర్ వాష్ చేస్తే వెహికల్ అయితే చాలా ఫుల్ కండిషన్లో కనపడుతుంది అనమాట. అలాగే మనకి రియర్ సెక్షన్లో కూడా ప్రొఫైల్ చూడొచ్చండి. ఎక్కడ కూడా ఎలాంటి స్క్రాచ్ లేదు, డ్యామేజ్ లేదు. ఈ వెహికల్ అయితే మాత్రం నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి, పక్కాగా మీకు చెప్తాను. ఎందుకంటే డోర్ టు డోర్ ఏది మారలేదండి, ఒరిజినల్ ఉన్నాయి. అలాగే రియర్ సెక్షన్లో లెఫ్ట్ సైడ్ టైర్ చూడొచ్చండి. ఇది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇది కూడా మీకు 70% పైన మీకు టైర్ కండిషన్ అయితే ఉందండి. అలాగే సస్పెన్షన్ పరంగా కూడా మీకు ఎలాంటి ఆయిల్ లీకేజ్ అయితే లేదండి. కార్ అయితే ఇది డీజిల్ వెర్షన్ అండి. సో మీకు మైలేజ్ కూడా మీకు హైవేలో వెళ్ళినప్పుడు 20+ కిలోమీటర్స్ మైలేజ్ వస్తుందండి. లోకల్లో మాత్రం మీకు 17-18 కిలోమీటర్ల మైలేజ్ వస్తుందండి. లెఫ్ట్ సైడ్ కండిషన్ అంతా చూడొచ్చండి. ఈ ప్రొఫైల్లో కూడా ఎక్కడ కూడా స్క్రాచ్ లేదు, డ్యామేజ్ లేదండి. క్లియర్ కట్గా ప్రతిదీ కూడా మీరు వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు. మీకు నేను ప్రతిదీ కూడా జెన్యున్గా చెప్పడం జరుగుతుందండి. ఫ్రంట్ సెక్షన్లోని బంపర్ మీద అయితే స్క్రాచెస్ ఉన్నాయండి, లైట్గా మీరు చూడొచ్చు. నేను పిన్ టు పిన్ ప్రతిదీ కూడా మీకు చూపిస్తున్నాను. పెయింట్ వర్క్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట అండి. అలాగే మీకు ఫ్రంట్ సెక్షన్లోని లెఫ్ట్ సైడ్ టైర్ చూడొచ్చండి. ఇది కూడా మీకు 70% టైర్ అయితే ఉంది. సస్పెన్షన్ పరంగా మాత్రం మీకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి. వెహికల్ అయితే నేను డ్రైవ్ చేయడం జరిగిందండి. సస్పెన్షన్ పరంగా చాలా బాగుంది. అలాగే మీకు ఈ వెహికల్ సంబంధించినటువంటి డోర్ కండిషన్ మరియు ఇంటీరియర్ కండిషన్ కూడా ఇప్పుడు చూపిస్తానండి. ఫస్ట్ రైట్ సైడ్ డోర్ చూడొచ్చు ఫ్రంట్ సెక్షన్లోని. ఇది మీకు ఒరిజినల్ కండిషన్ ఉందండి, ఒరిజినల్ పంచింగ్ ఉంది. ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు, నీట్ కండిషన్లో ఉందండి. నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఇది. అలాగే జంక్షన్ కూడా మీకు చూడొచ్చండి, ఒరిజినల్గా ఉందండి. ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదండి, రస్ట్ కూడా లేదు. ఒరిజినల్ బ్రాకెట్స్ ఉన్నాయి, డోర్ బ్రాకెట్స్ అయితే ఓపెన్ కాలేదు. అలాగే మనకి ఇవి ఫ్రంట్ సెక్షన్లో మీకు పిల్లర్ కండిషన్ కూడా మీకు ఓపెన్ చేసి మీకు ఇప్పుడు చూపిస్తానండి. క్లియర్గా వీడియోలో మీరు అబ్జర్వ్ చేయండి. పిల్లర్ కండిషన్ అయితే ఒరిజినల్ పంచింగ్ ఉందండి, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఈ వెహికల్ అయితే నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అని మళ్ళీ చెప్తున్నాను. అలాగే మీకు రియర్ సెక్షన్లోని రైట్ సైడ్ డోర్ కూడా చూడొచ్చండి. ఇది కూడా మీకు ఒరిజినల్ ఉంది, ఒరిజినల్ పంచింగ్ ఉంది. ఎక్కడ కూడా మీకు పేస్టింగ్ ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వలేదు. అలాగే మీకు జంక్షన్ కూడా చూడొచ్చండి. ఇది కూడా మీకు ఒరిజినల్ ఉంది. అలాగే మీకు పిల్లర్ కండిషన్ కూడా ఒకసారి మనం ఓపెన్ చేసి మీకు వీడియోలో చూపిస్తాను. ఫ్రెండ్స్, ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, మన ఛానల్లో మాత్రం ఖచ్చితంగా యాక్సిడెంట్ కాని వెహికల్స్ మాత్రమే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటామండి. పిల్లర్ కండిషన్ అన్నీ కూడా మేము చెక్ చేస్తాం, తర్వాతే వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ పిల్లర్ కండిషన్ కూడా ఒరిజినల్ ఉందండి, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. నెక్స్ట్ మీకు రియర్ సెక్షన్లోని డిక్కీ డోర్ ఓపెన్ చేసి ఇప్పుడు డిక్కీ డోర్ కండిషన్ చూద్దాం. అలాగే మీకు స్టెఫిన్ టైర్ కూడా కండిషన్ ఏ విధంగా ఉందన్నది మనం వీడియోలో చెక్ చేద్దామండి. డిక్కీ డోర్ అంతా కూడా ఒరిజినల్ ఉందండి. క్లియర్ కట్గా మీరు అయితే వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు. ఒరిజినల్ పేస్టింగ్ ఉంది. అలాగే మీకు జంక్షన్ కూడా ఒరిజినల్ ఉందండి, ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. డస్ట్ అయితే ఉందండి, వర్షం పడ్డ వల్ల డస్ట్ అయితే ఉంది, అర్థం చేసుకోండి. వెహికల్ అంతా మాత్రం చాలా నీట్ కండిషన్లో ఉందండి. మనం ఒకసారి వాష్ చేసుకుంటే ఇంటీరియర్ క్లీనింగ్ అలాగే ఎక్స్టీరియర్ క్లీనింగ్ చేసుకుంటే వెహికల్ అయితే చాలా బాగుంటుందండి. నెక్స్ట్ మనకి ఒకసారి స్టెఫిన్ టైర్ కండిషన్ కూడా ఒకసారి ఇప్పుడు వీడియోలో చూపిస్తానండి. ఆల్మోస్ట్ ఒక 50% టైర్ అయితే ఉందండి, క్లియర్గా మీరు వీడియోలో చూడొచ్చు.
ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు మారుతి సుజుకి వెహికల్స్లోని బ్రెజా వెహికల్ 5 స్టార్ రేటింగ్ ఉన్నటువంటి వెహికల్ అనమాట అండి. సో మీకు ఈ వెహికల్ సంబంధించి కొంతమందికి తెలిసే ఉంటుంది, కొంతమంది ఫ్యాన్ బేస్ కూడా ఉంటారనమాట ఈ వెహికల్ సంబంధించి. నెక్స్ట్ మీకు లెఫ్ట్ సైడ్ అంటే రియర్ సెక్షన్లోని లెఫ్ట్ సైడ్ డోర్ కండిషన్ కూడా చూడొచ్చండి. ఇది కూడా మీకు ఒరిజినల్ ఉంది, ఒరిజినల్ పేస్టింగ్ ఉందండి, ఎక్కడ డిస్టర్బ్ కాలేదు. అలాగే జంక్షన్ కూడా ఒరిజినల్ ఉంది. నెక్స్ట్ మీకు అన్ని పిల్లర్స్ కూడా జెన్యున్గా చెప్తున్నానండి, ఎక్కడ కూడా యాక్సిడెంట్ అయిన వెహికల్ అయితే మాత్రం కాదండి. మళ్ళీ చెప్తున్నా, మన ఛానల్లో అయితే మాత్రం యాక్సిడెంట్ అయిన వెహికల్స్ అయితే మనం వీడియోస్ అయితే అప్లోడ్ చేయమండి. ఈ పిల్లర్ కండిషన్ కూడా ఒరిజినల్గా ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ సెక్షన్లోని లెఫ్ట్ సైడ్ డోర్ కండిషన్ కూడా చూద్దామండి. ఇది కూడా మీకు ఒరిజినల్ పేస్టింగ్ ఉందండి, డ్యామేజ్ కూడా లేదండి. వెహికల్ సంబంధించి ఏ డోర్ కూడా మార్చబడలేదండి, ఒరిజినల్ జంక్షన్ చూడొచ్చు. అలాగే మనకి డోర్ బ్రాకెట్స్ కూడా ఓపెన్ కాలేదండి, క్లియర్గా మీరైతే ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఈ పిల్లర్ కండిషన్ కూడా ఒరిజినల్ ఉందండి, మేమైతే చెక్ చేయడం జరిగిందనమాట. ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్లో వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే ముందు మంచి వీడియోలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకా వెహికల్ సంబంధించినటువంటి ఇంటీరియర్ కండిషన్ ఒకసారి చెక్ చేద్దామండి. ఈ కారు సంబంధించిన ఇంటీరియర్ అయితే మాత్రం చాలా బాగుందండి, ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఒకసారి చూసేద్దాం. ఈ వెహికల్కి మీకు పవర్ స్టీరింగ్ ఉంటుంది, అలాగే పవర్ విండోస్ ఉంటాయండి, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది, చిల్డ్ ఏసీ అయితే వర్కింగ్లో ఉందండి. నెక్స్ట్ మీకు రీడింగ్ చెప్పలేదు కదా, రీడింగ్ అయితే మీకు డిస్ప్లేలో చూపిస్తాను చూడండి. 1,15,000 కిలోమీటర్లు తిరిగిందండి వెహికల్ అయితే మాత్రం. 2 ఎయిర్ బ్యాగ్ చెప్పాను కదా మీకు, డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది, అలాగే ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ కూడా ఉంటుందండి. సేఫ్టీ పరంగా బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. అలాగే మనకి రివర్స్ క్యామ్ ఉంటుందండి, చూడొచ్చు ఇక్కడ. నెక్స్ట్ మీకు ఏసీ వర్కింగ్ అయితే చిల్డ్ ఏసీ వర్కింగ్లో ఉందండి, ఎలాంటి కంప్లైంట్ అయితే లేదు. అలాగే మీకు కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి. అలాగే మీకు మాన్యువల్ గేర్ బాక్స్ సిస్టమ్ అండి. సో మీకు గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయండి. ఇంకా అన్ని ఫంక్షన్స్ కూడా వర్క్ అవుతున్నాయి, ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవు. నెక్స్ట్ ఇంకా సీట్ కవర్స్ చూడొచ్చండి. సీట్ కవర్స్ అయితే ఒరిజినల్ ఉన్నాయి, ఒరిజినల్ సీట్ కవర్స్ ఎక్కడ కూడా చిరుగు అయితే లేదండి, మీరైతే క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. రియర్ సెక్షన్లో కూడా నేను సీట్ కవర్స్ కూడా చూపించడం జరుగుతుంది. రోప్ కూడా కండిషన్ చూడొచ్చు, క్యాబిన్ లైట్ కూడా మీకు విజిబిలిటీ చాలా బాగుంది. ఇంటీరియర్ కండిషన్ అంతా కూడా మీకు న్యూ కండిషన్ ఉందండి వెహికల్ సంబంధించి, మీరైతే చెక్ చేసుకోవచ్చు. కార్ అంతా కూడా మీకు కండిషన్ బాగుంది కాబట్టి మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నామండి. పిన్ టు పిన్ ప్రతిదీ కూడా మీకు నేను జెన్యున్గా చెప్పడం జరుగుతుంది. మీరు ఎలాంటి టెక్నీషియన్ తీసుకొచ్చి వెహికల్ అయితే చెక్ చేసుకోవచ్చు, ఇందులో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి. కార్కి అయితే మీకు లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి. సో ఆంధ్రప్రదేశ్ పీపుల్ ఎవరైనా సరే సిబిల్ స్కోర్ బాగుంటే మ్యాక్సిమం నేను రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా చాలా తక్కువకే నేను ఫైనాన్స్ కూడా చేయించడం జరుగుతుందండి. సో మీలో ఎవరైనా ఒకవేళ ఫైనాన్స్ కావాలన్నా మనకి ప్రొవైడ్ చేయగలమండి, అది కూడా చెప్తున్నాను. వెహికల్ కండిషన్ అంతా బాగుంది. నెక్స్ట్ ఇంకా ఫైనల్గా వెహికల్ సంబంధించినటువంటి ఇంజిన్ కండిషన్ కూడా ఒకసారి చెక్ చేసేద్దామండి. బానెట్ ఓపెన్ చేసి ఒకసారి మనం క్లియర్ కట్గా ఇంజిన్ కండిషన్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. వెహికల్ సంబంధించినటువంటి బానెట్ కండిషన్ అయితే చూడొచ్చండి. డోరు ఇది ఒరిజినల్ ఉందండి, ఒరిజినల్ పంచింగ్ ఉంది, ఎలాంటి ప్రాబ్లం అయితే డోర్ సంబంధించి అయితే లేదు. నెక్స్ట్ మీకు ఇంజిన్ బే కూడా ఒకసారి చెక్ చేద్దామండి. చూడొచ్చు, రైట్ సైడ్ అప్రాన్ చూడొచ్చు, ఒరిజినల్ పేస్టింగ్ ఉంది, పంచింగ్ ఉంది. అలాగే లెఫ్ట్ సైడ్ అప్రాన్ కూడా చూడొచ్చండి, ఒరిజినల్ పేస్టింగ్ ఉంది, క్లియర్గా చూడొచ్చు. ఒరిజినల్ బ్యాటరీ ఉందండి, న్యూ కండిషన్ ఉంది. అలాగే మీకు పిన్ టు పిన్ ప్రతిదీ కూడా మీకు ఇంజిన్ దగ్గర ఎలాంటి ఆయిల్ లీకేజ్ అయితే లేదండి. ఫ్రెండ్స్ నేనైతే మాత్రం మసిపూసి మారడిగా అయితే చేయట్లేదు, ఒరిజినల్గా ఎలా ఉన్న వెహికల్ అలా చూపిస్తున్నాను. కొంతమంది అయితే శుభ్రంగా ఇంజిన్ బ్యాగ్ క్లీన్ చేసి పెడుతూ ఉంటారు. ఫ్రెండ్స్ మీకు మళ్ళీ చెప్తున్న వెహికల్ వచ్చేసరికి మారుతి సుజుకి బ్రెజా అండి, VDI డీజిల్ కార్ అండి. మైలేజ్ కూడా చాలా బెస్ట్ వస్తుంది అనమాట. ఫైనల్గా కార్ యొక్క ప్రైస్ వచ్చేసరికి కస్టమర్ ఆస్కింగ్ ప్రైస్ 6,40,000 అడుగుతున్నారండి. చెప్పిన ప్రైస్ అయితే ఫైనల్ ప్రైస్ కాదు, స్లైట్లీ నెగిషియబుల్ ఉంది. మళ్ళీ చెప్తున్నా స్లైట్లీ నెగిషియబుల్ ఉందండి, ఎక్కువైతే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. నెక్స్ట్ వచ్చేసరికి వెహికల్ మీకు ఆంధ్రప్రదేశ్ కాకినాడలో ఉందండి. సో ఎవరైనా అంటే మన సబ్స్క్రైబర్ మిత్రులు కానీ వీడియో చూస్తున్న వ్యూస్ కానీ ఈ వెహికల్ పర్చేజ్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, కాల్ చేసి మీరు పూర్తిగా తెలుసుకోవచ్చు. దయచేసి ఫేక్ కాల్స్ అయితే చేయొద్దండి, మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే మీ టైం వృధా అవుతుంది, అలాగే మా సమయం వృధా చేసిన వాళ్ళు అవుతారు. ఈ వెహికల్ కావాల్సిన వాళ్ళు మాత్రమే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే ముందు మంచి వీడియోలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్.